హనుమంతుడి సింధూర భక్తి. ఒకరోజు సీతమ్మ తల్లి తన నుదుటిపై సింధూరం ధరిస్తుండగా హనుమంతుడు చూశాడు. ఆయనకు ఒక సందేహం వచ్చి, అమ్మా, నువ్వు రోజూ ఆ ఎర్రటి పొడిని నుదుటిపై ఎందుకు పెట్టుకుంటావు అని అడిగాడు. సీతమ్మ సమాధానం. సీతమ్మ నవ్వుతూ, హనుమా, ఇది సింధూరం. ఇది పెట్టుకుంటే నా స్వామి అయిన శ్రీరామచంద్రుడి ఆయుష్షు పెరుగుతుంది. ఆయన ఎప్పుడూ క్షేమంగా ఉంటారు అని చెప్పింది. హనుమంతుడి ఆలోచన. రాముడి మీద అపారమైన ప్రేమ ఉన్న హనుమంతుడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. అమ్మ చిన్న చుక్క పెట్టుకుంటేనే రాముడికి అంత మంచి జరుగుతుంటే, నేను నా ఒళ్లంతా సింధూరం రాసుకుంటే నా స్వామికి ఇంకెంత మేలు జరుగుతుంది అని అనుకున్నాడు. వెంటనే వెళ్లి తన శరీరం మొత్తం సింధూరాన్ని పూసుకుని ఎర్రగా మెరిసిపోతూ శ్రీరాముడి సభలోకి వెళ్ళాడు. రాముడి ఆనందం. హనుమంతుణ్ణి ఆ రూపంలో చూసి అందరూ నవ్వుకున్నారు. కాని శ్రీరాముడు మాత్రం హనుమంతుడి నిష్కల్మషమైన భక్తిని చూసి చలించిపోయాడు. హనుమంతుణ్ణి దగ్గరకు తీసుకుని, హనుమా, నీకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు. ఇకపై ఎవరైతే నీకు సింధూరం సమర్పిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి అని వరమిచ్చాడు. నీతి. నిజమైన భక్తిలో అమాయకత్వం ఉంటుంది.